కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో కూడా ఒకసారి నోటీసులు జారీ చేశారు అని ఈసారి ఎలాగైనా సరే అసలు దీనికి సంబంధించి పూర్తిగా విచారణ చేసేయాలి. కానీ కమిషన్ చాలా దృఢ సంకల్పంతో కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా అలాగే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అధికారులందరినీ విచారించారు, అప్పటి అధికారులను. ఇక ఇప్పుడు నాయకుల వంతు వచ్చింది అంటున్నారు. కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి, అప్పటి క్యాబినెట్లో మంత్రులుగా కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు. సో వీళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. జూన్ 5, 6, 9 డేట్లను ఇచ్చారు. 5వ తారీఖు కేసీఆర్ గారు, 6 హరీష్ గారు, 9వ తారీఖు ఈటెల రాజేందర్ గారు విచారణకు హాజరు కావాలని చెప్పేసి. దీని మీద ఇక రకరకాల అభిప్రాయాలు. కాంగ్రెస్ ఏమో ప్రధానంగా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళేమో మరి నిజంగా నిరూపించుకొని రా, దమ్ముంటే, నిజంగా అంత నిజాయితీ పరుడు అయితే అని కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. మరోపక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జస్ట్ అలా హెలికాప్టర్లో వెళ్తూ ఏదో ఆ ప్లేస్ కనిపించింది, అక్కడ కట్టేసేయండి ప్రాజెక్టు, ఇక్కడ ఒక డ్యామ్ కట్టేసేయండి, ఈ స్థాయిలో కేసీఆర్ గారు అప్పుడు అధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఆయన ఇష్టారీతిన ఆయనే డిజైన్లు చేసేసి ఆయనే ప్రాజెక్టులు కట్టించేశారు తప్పితే టెక్నికల్గా వెళ్ళలేదు. సొంత తెలివితేటలతో చేయబట్టి ఈ పరిస్థితి వచ్చింది కాళేశ్వరానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరోవైపు ఇక బీజేపీ నాయకులు కూడా మరి ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేయాలి, అందరూ నిజాయితీ నిరూపించుకొని రావాలి, మా పార్టీ నుంచి మేమైతే సపోర్ట్ చేస్తాం అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులేమో అసలు ఇవన్నీ కాదు, ఇది ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్, ఇది బీజేపీ నడిపిస్తుంది పైనుంచి, ఇక్కడ కాంగ్రెస్ ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మంచి చెడులు చూసుకోవడం లేదు, కక్షపూరిత ఇవన్నీ రాజకీయాలు ఇవన్నీ కూడా అని మాట్లాడుతూనే కొంతమంది నాయకులు మీరు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేయాల్సింది మేము చేస్తాం, ప్రతి ఒక్క నాయకుడిని లెక్కగట్టి మొత్తం అన్నీ తేలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇంత ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతోంది, వాట్ నెక్స్ట్ అనేదే మనం చర్చించబోతున్నాం. ఎటువైపు దారి తీయబోతున్న ఈ పరిణామాలు అనేది చర్చించబోతున్నాం. మనతో చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే విజయార్య గారు బీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, విజయార్య గారు ఇంకా జాయిన్ అవ్వలేదు. ఒకటే స్ట్రైట్ పాయింట్, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఏంటి ఇంత పరిస్థితులు? ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కొంత సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే కేసీఆర్ గారి మీద వాళ్ళు కూడా కొంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సరే నిరూపించుకొని రండి, మా పార్టీ నుంచి ఉన్న వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. అసలు కేసీఆర్ గారు విచారణకు హాజరవుతారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ఘోష్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం మీద కమిషన్ దాదాపు సంవత్సరం అవుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేదు. విచారణ సంస్థలకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో చివరిగా ఇంకా 2 నెలల కాలం టైం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇందులో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఆనాడు హరీష్ రావు గారు, ఆనాడు ఈ రెండింటికి సంబంధించినటువంటి ఏదైతే బిల్లులు చెల్లించే క్రమంలో ఆర్థిక శాఖ ఏ విధంగా అనుమతించిందో దాని మీద ఈటెల రాజేందర్ గారికి 3కి నోటీసులు కమిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కమిషన్ నోటీసులు ఇస్తే మరి నేనే చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు కమిషన్ ముందుకు పోయి వాస్తవ విషయాలు ఆనాడు ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా మరొకసారి సుప్రీంకోర్టుకు పోయి తన మీద తను స్టే తెచ్చుకుంటే తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీర్ల కావచ్చు, ఏకంగా మీకు కట్టిన ప్రాజెక్టుల ద్వారానే తెలంగాణ ధాన్యాగారమైంది. తెలంగాణ మొత్తం వరి ఎగుమతి కావచ్చు, వరి దిగుమతి ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని 2018 ఎలక్షన్ లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగిన మాట వాస్తవం. అదే కాకుండా ఈ ప్రాజెక్టులో దాదాపు పెద్ద ఎత్తున బ్యారేజ్ కావచ్చు, అదేవిధంగా దీని కింద పెద్ద ఎత్తున ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, అదేవిధంగా 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు కావచ్చు, అదే కాకుండా కట్టాల్సిన ప్లేస్ లో కట్టకుండా వేరే ప్లేస్ లో కట్టుడు కావచ్చు, తర్వాత ఆ ప్రాజెక్టు 3 సంవత్సరాల కాలంలో కుంగిపోవడం, కూలిపోవడం,
తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం, నాణ్యత ప్రమాణాలు సరిగా పాటించలేదు, డిజైన్ లోపం ఉంది, అదే కాకుండా ఇది ఉందని తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ కూడా రావడం, దాని మీద కూడా న్యాయ విచారణ చేస్తా ఉన్నారు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. తర్వాత చివరగా కమిషన్ రిపోర్ట్, ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు, తర్వాత ఈ కమిషన్ రిపోర్ట్, ఈ మూడు వచ్చిన తర్వాత అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ పెట్టి ప్రధానంగా అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యుల అభిప్రాయం కావచ్చు, పార్టీల అభిప్రాయం తీసుకొని నేనే దాంట్లో ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఇక్కడేదో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాదు అదే కౌశిక్ గారు, కాకుండా అంతా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారుల్ని విచారించారు ఇన్ని రోజుల పాటు, మరి విచారణలో ఏం తేలింది అనేది బయటకైతే రాలేదు. కమిషన్ ఏం విచారించింది, అధికారులు ఏం చెప్పారని తెలియలేదు. ఇటు రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ గారు ఏదో హెలికాప్టర్లో పోతా ఆయనకు నచ్చిన చోట డ్యామ్ కట్టించేశారు, ఆయన సొంత తెలివితేటలు వాడి ఏదో ఇన్ని వేల పుస్తకాలు చదివాని అన్నారు కాబట్టి ఆయన సొంత తెలివితేటలు వాడి డ్యామ్ని డిజైన్ ఆయనే చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ప్రాక్టికల్గా విచారణ జరగడానికైనా సరే, విచారణ చేయడానికైనా సరే ఖచ్చితంగా ప్రాపర్ ఎవిడెన్స్ అయితే కావాలి. కేసీఆర్ గారు లాంటి అంటే సీఎంగా పనిచేసిన ఆయన ఆ స్థాయి వ్యక్తులను విచారించాలంటే ఖచ్చితంగా ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేది అవసరం, ప్రూఫ్స్ అనేది అవసరం. మరి అవి ఎంతవరకు ఉన్నాయనే జనానికి తెలియదు. అక్కడ బ్యారేజ్ కొంత వీక్గా ఉంది, అక్కడ జరగాల్సిన నష్టం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా అది కేసీఆర్ గారి తప్పిదం వల్లే జరిగింది అనేది, అంటే ఇప్పుడు అధికారులు ఉంటారు అక్కడ మొత్తం సర్వే చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తారు, క్వాలిటీ చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు కదా. అటు తిరిగి కేసీఆర్ గారికి లింక్ పెట్టాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇంటెన్షనల్గా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి విమర్శ. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఏదైనా ఒక చోట ఒక చిన్నది జరిగిందంటే దాని ఉద్దేశం నాయకుడు తప్పే ఉంటుంది అనేది కదా వాళ్ళు అడిగేది. ఇప్పుడు ప్రధానంగా ఇన్ని రోజుల పాటు కమిషన్ విచారణ అధికారులు కావచ్చు, ఆనాడు ఇచ్చినటువంటి డిజైన్ ఇచ్చిన ఇంజనీర్లు కావచ్చు, ఆనాడు ప్రాజెక్టు కట్టినటువంటి ఏదైతే నిపుణులు కావచ్చు, వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే చివరగా ఎవరైతే ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, ఆనాడు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి గారు కావచ్చు, ఈ ముగ్గురికి విషయంలో అధికారులతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఇక్కడ కమిషన్ పారదర్శక విచారణ చేసే క్రమంలో వారు ఎవరికి నోటీసులు ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ప్రమేయం లేదు, అటానమస్ బాడీలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇదే మా కమిషన్ రిపోర్టు, ఇదే మా ప్రాజెక్టు, మేము గిట్లనే కడతాం, మాకు అన్ని తెలుసు పోవా అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు. పూర్తి స్థాయిలో కమిషన్ కు పూర్తి స్థాయి అధికారాలు. కౌశిక్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. మీరు ప్రభుత్వ ప్రమేయం ఏం లేదు, మేమేం చేస్తుంది లేదు అంటున్నారు. సరే, అలాంటప్పుడు విచారణ ఏదో ఒకటి తేలిన తర్వాత ఇదిగో పలానా వాళ్ళు తప్పు చేశారు మీ పార్టీలో వాళ్ళని చెప్పడం అనేది సహజమే. కానీ కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి కేసీఆర్ గారు డిజైన్ చేశారు, ఆయనకు నచ్చిన చోట డ్యామ్ కట్టుకున్నారు, ఆయన ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చేసుకుని కట్టుకున్నారని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారే ఈ కూలిపోవడానికి కారణం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా సీఎం గారు మాట్లాడుతున్నారు. మరోవైపు ఇప్పుడు ఏవైతే కామెంట్లు చేస్తున్నారో కనీసం అలా ఏదైనా సమాధానం ఇన్ని రోజులు మరి విచారించిన దాంట్లో ఏమైనా వచ్చిందంటే కేసీఆర్ గారు ఇష్టం వచ్చిన చోట ఆయన వేలు పెట్టి చూపించారు మ్యాప్లో, లేదంటే ఆయన డిజైన్ చేశారు, ఆయన చెప్పారు స్ట్రక్చర్ ఎలా ఉండాలో, ఆయన చెప్పారు ఎంత కాంక్రీట్ కలపాలో, ఎన్ని ఇటుకలు పెట్టాలో అనేది కూడా అని అధికారులు ఎవరైనా చెప్పారా? సార్, ఇక్కడ దయచేసి అర్థం కేసీఆర్ గారే ఎలక్షన్ల సందర్భంగా కాళేశ్వర రూపకర్తను నేనే డిజైన్ చేసినా, నేనే రూపొందించినా, నేనే ఇంజనీర్ గా మారిన చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటే ఏకంగా నాడున్నటువంటి నరసింహన్ గవర్నర్ గారు అయితే ఏకంగా కాళేశ్వరరావు అని చెప్పేసి హరీష్ రావు గారిని కీర్తించిన సందర్భం మనం చూసినాం. కాళేశ్వరం ద్వారా పెద్ద ఎత్తున కమిషన్ కక్కుడుకు పాల్పడ్డారు, కట్టాల్సిన రోజుల ప్రాజెక్ట్ కట్టలేదు, నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, డిపిఆర్ రాకముందే స్టార్ట్ చేసిరు. అదే కాకుండా ఇక్కడ డిజైన్ లోపం ఉంది, అదేవిధంగా అన్ని రకాల లోపాలు జరిగినాయని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు కావచ్చు, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు రిపోర్ట్ ఇచ్చినమాట వాస్తవం. విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఈ మూడింటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత, ప్రతిపక్ష పార్టీల సలహా సూచనలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్ష కారుణ్యాల తావులేదు, తన మన అనే భేదమే లేదు. ఇక్కడ కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వారి మీద ఏదో చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి దురుద్దేశం లేదు. వారిలాగా ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడ కూడా మేము తీసుకోవడం లేదు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టాన్ని లోబడి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఏ విచారణ సంస్థ మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తిడి లేదు. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతి మీద ఓన్లీ కమిషన్లు మాత్రం విచారణ జరుపుతామనే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దుర్సు ప్రవర్తన కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం కానీ ఎక్కడ లేదనేది చాలా స్పష్టం. కాబట్టి
కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ ను బూజుగా చూపించి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన సోజు కట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యాగారం దాని ద్వారా అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం మీరే చేసుకొని నేనే అపగీరతుని నేనే ఇంజనీర్ అని చెప్పుకున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట వాస్తవం. ఎందుకంటే వారు చెప్పిన మాటలే తెలంగాణ సమాజానికి ఏ విధంగా ఏం జరిగిందో అనేది మళ్ళీ ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలను ప్రజలకు తెలిసే విధంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసినా కూడా ప్రతిపక్ష పార్టీల సలహాలు తీసుకుని ఏ విధంగా ముందుకు పోయే ప్రయత్నం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు పోకుండా కమిషన్ విచారణ హాజరై వాస్తవ విషయాలు వివరిస్తే తెలంగాణ సమాజం మళ్ళీ సుప్రీంకోర్టు పోయి నేను స్టే తెచ్చుకుంటాడు తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అర్థమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,88,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి తెలంగాణ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. పాలమూరు రంగారెడ్డి పూర్తయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని పాలమూరు జిల్లాలో బలంగా సీట్లు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 2,18 లక్షల లాభం జరిగింది. కాళేశ్వరం ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, నల్గొండ జిల్లాలో సీటు గెలిచారు. కానీ తర్వాత చూస్తే శూన్యం. ఇప్పటివరకు పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక ఎగర బాలేదు. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కుంగిపోయింది, కూలిపోయింది. 2 సంవత్సరాల నుంచి పని చేయకుండా కూడా తెలంగాణ ధాన్యాగారం అయింది. ఎట్లయిందో చెప్పండి కేసీఆర్ గారు అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా సమాధానం చెప్పకుండా ఎక్కడ సమాధానం చెప్పబడుతుందో చెప్పేసి దాక్కునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం నెలకొన్నది. కాబట్టి ఖచ్చితంగా ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆ లక్ష్యాలు నెరవేరలేదు. కాబట్టి అవన్నీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే చీటికి మాటికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున అప్పులైంది కదా మీ పుణ్యం అంటే దాని సమాధానం చెప్పకుండా బుకాయించే ప్రయత్నం, తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి కాళేశ్వరం విచారణ పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ విధంగా విధ్వంసం అయింది, ఏ విధంగా అప్పులు చేసి తెలంగాణలో పెద్ద ఎత్తున కమిషన్ కకృతి పాల్పడరో తెలంగాణ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి విచారణ సంస్థలకు పూర్తిస్థాయి అధికారులు ఇచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజల మధ్యనే పెట్టి చర్చించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నారు కోర్టుకు వెళ్లకుండా రావాలి, విచారణకు రావాలి అన్నారు, బాగానే ఉంది. మరి ఇప్పటి వరకు ఏం విచారణ చేశారు? అందులో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఈటెల గారు కానీ వీళ్ళ పాత్ర ఉంది అని ఎవరైనా అధికారులు ఒప్పుకున్నారా? లేదంటే వాళ్ళ పాత్ర ఉన్నట్టు ఏదైనా ఆధారాలు ఉన్నాయా అనేది ప్రజలకు చూపించినా బయటకు చెప్పినా అసలు ఇంత గొడవ ఉండదు, వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చేమో కదా. మరి ఏ విషయాలు బయటకు చెప్పకుండా కేసీఆర్ గారు రావాలి అంటే మరి ఆయన నా పాత్ర ఏం లేదు ఇందులో అని చెప్పి సహజంగా వెళ్తారు. నేను చెప్తున్నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది. ఒకసారి నేను శ్రీనివాస్ గారితో మాట్లాడతాను. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు, ఇది డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది కాదు, కేంద్రం అదే చెప్పాలంటే పైన ఎన్డీఏ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్ట్ ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి పరిస్థితి? అంటే మీ పార్టీ నాయకులు అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇది ఎన్డీఏ రిపోర్టు, ఇది కావాలని మా మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ ఒక పొలిటికల్ పార్టీగా ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదంటే వాళ్ళకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మీద న్యాచురల్ గా ఇటువంటి ఆరోపణలకు అవకాశం ఉంటుంది, ఆరోపణలు చేస్తారు కూడాను. బేస్ అలిగేషన్ మన కేసులు చేసినది ఎన్డీఎస్ఏ కాదు ఎన్డీఏ అని చెప్పేసి. కానీ వారు కూడా డెమోక్రసీలో పనిచేస్తా ఉన్నారు. డెమోక్రటిక్ పద్ధతిలో యొక్క ఎన్నికల ద్వారా మరి ఎన్నికై ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపించినారు. సో అదే అందులో భాగమే అంతా కూడా కమిషన్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం ద్వారా. దీన్ని కూడా నమ్మాలి. వాళ్లకు రైట్ హక్కు ఉన్నది ప్రభుత్వానికి. ఆరోపణల మీద ఎంక్వైరీ చేసేటువంటి అందరం డిమాండ్ చేసిన అక్రమాలు జరిగినాయి, కుంగిపోయినటువంటి ఒక వాస్తవాలు కూడా కారణాలు బయటికి రావాలని చెప్పేసి న్యాచురల్ డిమాండ్ చేస్తే సర్కార్ కూడా 2024 మార్చిలో ఆ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పిలిచిన తర్వాత పోకపోవడం అంటే ఏంది? ఎందుకు పోవద్దు? డెఫినెట్ గా లా అన్నది అందరికి సమానమే. నో వన్ ఇస్ అబౌవ్ లా. పిలిచినప్పుడు పోవాలి, నీ జవాబు చెప్పుకోవాలి, నీ యొక్క నిజాయితీ నిరూపించుకోవాలి. అంతేకాని పొలిటికల్ కామెంట్ చేసేసి దులుపుకొని బయటపడతా అంటే సాధ్యమయ్యేది కాదు. మీరు ఇవాళ వెళ్ళకపోవచ్చు, జూన్ 5 నాడు 6 నాడు తర్వాత నువ్వు వెళ్ళాలి కదా. ఇప్పుడు సుప్రీం కోర్టు స్టే చేస్తారు, ఇన్నాళ్ళు ఆగుతుంది ఇంటర్వ్యూ ఇస్తే, ఏదో ఒక మళ్ళీ ఆగుతుందా, మళ్ళీ కొనసాగుతుంది ఎంక్వైరీ. కాబట్టి అది క్వశ్చన్ కాదు. వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే తప్పనిసరిగా సహకరించాలి. అధికారులు అడిగిన ప్రశ్నకు, ఆ ఘోష్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి.
దట్టు దాంట్లో ఉన్నది. అంతకు ముందే అధికారులు అందరి యొక్క అఫిడవిట్లు తీసుకోవడం జరిగింది నందు గారు. టెక్నికల్ గా ఇంజనీర్ ద్వారా దాని యొక్క నిర్ణయంలో కావచ్చు, అమల్లో కావచ్చు, అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా అనేక స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. కొన్ని అండర్టేకింగ్ అఫిడవిట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు రిటర్న్ లో అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక అధికారి అయితే మా ఎవ్వరి ప్రమేయం లేదు ఇందులో, కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేసినాం, వారి మొత్తం అన్నిటికీ వారే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మనకు చూసినాం, మనం పత్రికల్లో వచ్చినట్టు చూసినాం మనం. కాబట్టి వాస్తవాలు బయటికి రావాలి, నిజానిజాలు తెలిసిన తర్వాత బాధ్యులైన వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది కమిషన్ చేయాల్సిన బాధ్యత పని. దాని తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇస్తారు సార్. కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి కాదు, మళ్ళా సర్కార్ యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. బాధ్యుల వారి మీద మొత్తం కూడా చట్టరీత్యా తీసుకోవాలని చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని మేము సహకరించాం, మేము పోము, స్టే కోసం ప్రయత్నం చేసిన వారి మనసులో ఉంటే గనక అది తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా క్షమించరు, సహించరు. ఆ యొక్క నిర్ణయం అటువంటి తాత్సారం చేసే ప్రయత్నం మీరు చేసినా ఇప్పుడన్నా అక్కడక్కడ కనబడతా ఉన్నది ఆ యొక్క జెండాలు. ఇటువంటి ఒక లొత్తిడి గేమ్ ఆడినట్టయితే ఈ యొక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ కి ఎక్కడ కూడా తావుండదు. తెలంగాణ ప్రజలు చాలా నిజాయితీతో పోరాటం చేసి తెలంగాణను మీరు నష్టపరిచినారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకోకుండా, ప్రాయశ్చితం కాకుండా పడకుండా మళ్ళీ లొత్తిడి చేసి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఒక్కసారి మోసం చేసి ఓట్లు తీసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేసినట్టయితే అటువంటి మోసాలు తెలంగాణ ప్రజలు సహించారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపించినంత శ్రద్ధ ఆంధ్రప్రదేశ్లో పోలవరం మీద ఎప్పుడు ఎందుకు చూపించలేదు? ఎన్డీఎస్ఏ అక్కడికి ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అక్కడ అంత పెద్ద గందరగోళం జరుగుతుంది, అసలు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఏమైపోతుందో తెలియట్లేదు, అంత భారీ ప్రాజెక్టు. మరి ఇది మేము కట్టుకున్న ప్రాజెక్టు, మా డబ్బులతో మేము కట్టుకున్న, రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటే ఇక్కడికి వచ్చి ఎన్డీఎస్ఏ ఏదో తప్పులు ఎదిగే ప్రయత్నం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు కడితే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిని తీసుకోవచ్చు నిర్ణయాలు. టెక్నికల్ రిపోర్ట్ ఒక చోట కట్టాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా దాన్ని మార్చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత పని చాలైన తర్వాత అప్పటికే 9-10 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఇక్కడ తెలంగాణలో. ఆ స్థానం మొత్తం కూడా మార్చేసి నాకు ఇష్టం ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి తన నిర్ణయం తీసుకొని మొత్తంగా కూడా ఆనాడు ఉన్నటువంటి 38,000 కోట్ల రూపాయల యొక్క ఖర్చు ఎస్టిమేషన్ ఇప్పుడు 1,00,000 పైన ఎస్టిమేషన్ పెంచడానికి కారకుడు కేసీఆర్ గారు. ఇట్లా అనేక రకాలుగా కారణమైనటువంటి కేసీఆర్ గారి మీద ఎంక్వైరీ చేయడం చాలా ఇంపార్టెంట్. అది చాలా మంచి నిర్ణయం, అందరి యొక్క డిమాండ్ అది ఉంటుంది. కాబట్టి అది మీరు తప్పించుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ గురించి పోలవరం నుంచి ఏం జరిగిందని ఏమైనా ఉంటే మీరు ప్రైమా ఫెచ్గా ముందుకు రండి. ఎవరైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలతో సహా చేయండి. మేము తప్పు జరిగిందని మేము సమర్థించి మేము కూడా భద్రం కాము కదా. ఇవాళ పోలవరం ఇప్పుడే చాలా అయింది కాదు, అంతకుముందు కూడా చాలా అయింది, పని జరిగింది ఉండే, దాని తర్వాత మధ్యలో ఆగింది. ఇప్పుడు ఏదైనా ఆరోపణలు ఉంటే మేము ఎక్కడ కూడా సమర్థించాం. ఎవరైనా కానీ మా పొత్తులో పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన కానీ ఇంకెవరైనా కావచ్చు. ఈటెల రాజేంద్ర గారికి నోటీసులు ఏకీభవిస్తున్నారా? అయితే ఆయన పూర్తిగా సహకరించబోతున్నారా? ఇవ్వండి, తప్పే. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ నాయకునిగా లోక్సభ సభ్యునిగా ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఒక రాజేందర్ గారు డెఫినెట్ గా ఆ యొక్క ప్రాసెస్ ని సహకరిస్తారు కూడా. సో నిర్ణయాలన్నీ కూడాను వన్ మ్యాన్ ఆర్మీగా జరిగింది. మేము మనకందరు కూడా తెలుసు, కేసీఆర్ గారే కర్త కర్మ క్రియ యొక్క ప్రోగ్రామ్ అందరు కూడాను. ఎవరికన్నా ఆ ఇష్యూ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినారా కేసీఆర్ గారు? ఎవరైనా కానీ అభిప్రాయం చెప్తే దాన్ని నోట్ చేసి దీన్ని కన్సిడర్ చేస్తే ఇది బాగుందని చెప్పేసి ఒప్పుకోవడం జరిగిందా, స్వీకరించడం జరిగిందా? సో అన్నిటికీ కూడా కేసీఆర్ గారే అది వాస్తవాలన్నీ బయటికి వస్తాయి. రాజేందర్ గారు కావచ్చు, ఇంకే మంత్రి అయినా కావచ్చు, ఎవ్వరు కూడా ఆ సర్కార్లో మాట్లాడే పరిస్థితి లేకనే రాజేందర్ గారు బయటికి వచ్చేసి అనేక అంశాల మీద వారు మాట్లాడడం జరిగింది. అయినా వారు హుందాగా లోపల విషయాలు చాలా విషయాలు చెప్పలేదు. నైతికతకు నేను లోబడి ఉన్నాను, అక్కడి విషయాలు ఆనాడు జరిగిన విషయాలు అనేక ఇంటర్నల్ జరిగిన విషయాలు నేను బయట చెప్పదలుచుకోలేదు, నా అంతరాత్మ ఒప్పుకోదని చెప్పి ఒక సందర్భం చెప్పడం జరిగింది. ఆ గౌరవంగా ఉండే ప్రయత్నం చేస్తాను.
మీ ఎంక్వైరీ ద్వారా కమిషన్ ముందు కూడా అలాగే ఈటెల ఉంటారా రాజేందర్ మరి? గారి మీద వారి యొక్క నిజాయితీ మీద కమిషన్ ముందు కూడా మరి గతంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేశారు, చాలా సన్నిహితంగా ఉన్నారు. మరి ఇప్పుడంటే పార్టీ మారినంత మాత్రాన మరి ఎలా వ్యవహరించే అవకాశం ఉందంటారు? రేపు చాలా క్లియర్గా ఉన్నట్టు చెప్పగలుగుతారా ఇంటర్నల్ మ్యాటర్స్ అన్ని కూడా కమిషన్ ముందు? ఏదని చెప్పాల్సిందే కదా. ఇప్పుడు తను దాస్తా అంటే దాగేది కాదు, దాచినట్టు తెలిస్తే వారు కూడా ఆ యొక్క క్లచెస్ లో వచ్చేస్తారు. ఆ యొక్క క్లచెస్ లో ఆరోపణల క్లచెస్ లో వచ్చేస్తారు వారు, రాజేందర్ గారు కూడా. కాబట్టి వారికి తెలిసిన విషయాలన్నీ కూడా చెప్పి వారి యొక్క నిజాయితీని నిరూపించుకుంటారు. ఇందులో నా ప్రమేయం ఏం లేదని చెప్పేసి ప్రభుత్వమే ముఖ్యమంత్రి హోల్ అండ్ షోల్ ఉన్నప్పుడు మా యొక్క పాత్ర ఎక్కడ కూడా మాకు నడిచే అవకాశం ఇవ్వలేదు. అది ఇంజనీర్ కూడా చెప్పినటువంటి మాట. టెక్నికల్ గా లేదంటే ఈఎంసీస్ గా లేకుంటే చీఫ్ సెక్రటరీగా అనేక బాధ్యతాయుతమైన అధికారులందరూ కూడా కేసీఆర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం, కేసీఆర్ గారి మాటని వినడం, కేసీఆర్ గారి మాటను ఆదేశాలని అనుసరించి ప్రాజెక్ట్ అమలు కోసం పనిచేయడం జరిగింది. ఇది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి కూడా తెలుసు. సో ఇది మేమేదో రాజేందర్ గారిని సమర్థించాలి, తప్పు కాదు, రైట్ అని చెప్పడం కాదు. వారు కూడా వాస్తవాలు చెప్తారు. అక్కడ తప్పును సమర్థించేది లేదు. తప్పు జరిగే విషయాలు బాధ్యులు ఎవరో అది కూడా మాట్లాడాలి. వారి ప్రమేయం ఎక్కడుంది ఎక్కడ లేదు వారి నిజాయితీ నిరూపించుకుంటారు అక్కడ. కాబట్టి ఒక్కటి నందు గారు, ఇది ఒక దేశ రాజకీయాల్లో ఒక ప్రభుత్వంగా ఉండి ప్రభుత్వానికి ప్రజలు అప్పచెప్పినటువంటి ఒక బాధ్యతను ఈ రకంగా మిస్యూజ్ చేయడం అనేది, ఇంత పెద్ద ప్రాజెక్టు దీన్ని చేయడం అన్నది, దీన్ని డెఫినెట్ గా వాస్తవాలు బయటకు వచ్చి ఆ యొక్క తప్పును నిజాయితీగా అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చింది. అంటే ఒక విషయం శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ పెట్టింది ప్రజల డబ్బు, అది ఎవరు సొంత డబ్బు ఏం కాదు, కేసీఆర్ గారిది కాదు, వాళ్ళ పార్టీది కాదు, ప్రజల డబ్బు. రెండోది, అక్కడ ఏదన్నా తేడా జరిగితే నష్టపోయేది కూడా ప్రజలే. అక్కడ ఎంత పెద్ద ప్రాజెక్టులో ఏదైనా తేడా జరిగితే ఎన్ని ఊర్లు ఎంతమంది ప్రజలు నష్టపోతారు, ఎంత పెద్ద నష్టం జరుగుతుంది ఏదైనా తేడా వస్తే. ఖచ్చితంగా అది ఒకవేళ కనుక ఏదైనా నిర్లక్ష్యంతో చేసినట్లయితే ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాలి, దాని మీద చర్యలు తీసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్ చేసుకొని విచారణ చేస్తున్నారు అనేదే ప్రధానమైనటువంటి వాదన బీఆర్ఎస్ నుంచి. అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని టార్గెట్గా చేసుకొని ఏదో అధికారులను విచారించాలి కాబట్టి, లేదంటే మిగతా నాయకులకు కూడా నోటీసులు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారే తప్పితే అసలు టార్గెట్ అయితే కేసీఆర్ గారే, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అనేది ఒక మాటలో మీరు చెప్పండి దీనికి. నందు గారు, ఏదైనా ప్రాజెక్ట్ కావచ్చు, ఒక ఇల్లైనా కావచ్చు, 100 ఏళ్ల కోసం దాని యొక్క ప్రణాళిక తయారు చేస్తారు, ప్లానింగ్ చేస్తారు. స్టీల్ డిజైన్ కావచ్చు, సిమెంట్ డిజైన్ కావచ్చు, ప్లాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడాను పునాది కావచ్చు. అలాగే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కు కనీసం 40, 50, 60 సంవత్సరాలు కూడా పనిచేయకుండా లైవ్ గా మంచి బందోబస్తుగా లేనటువంటి విధంగా ఆ యొక్క ప్లానింగ్, ఆ ఇంజనీరింగ్ డిజైన్ ఏ రకంగా చేస్తారు? అది తప్పు జరిగినట్టే కదా, కళ్ళ ముందు కనబడుతుంది కదా, మొత్తం కుంగిపోయి మొత్తం పరివాసినంత క్రాక్స్ వచ్చినాయి అన్ని కూడాను. సో ఇది తప్పు అయితే జరిగింది కదా, నష్టమైతే జరిగినట్టు కళ్ళ ముందు కనబడుతుంది కదా. కాబట్టి ఆ నీళ్ళని కూడా వాడుకునే పరిస్థితులు, స్టోర్ చేసే పరిస్థితులు మొత్తంగా కూడా కాళేశ్వరం నాకు చూపెట్టండి. దాని కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఎన్ని ఎకరాలకు నీళ్లు వారించింది ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా టోటల్ క్లోజ్ ఉన్నది కదా. సో ఇదంతా కళ్ళ ముందర కనబడుతున్నప్పుడు తప్పు జరగలేదు, టెక్నికల్ గా రాజకీయంగా మరి నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళ తప్పు కాదని చెప్పడానికి అవకాశం లేదు. సర్కారీ ఎంప్లాయీస్, అధికారులు ఎవ్వరు కూడా అంత రిస్క్ తీసుకోరు. గవర్నమెంట్ ఒప్పించేటువంటి మేము చెప్తున్నాం కదా అని చెప్పి అంత అధికారం తీసుకోరు. అది డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్లేస్ చేంజ్ చేసేటువంటి ఆనాడు ఇంజనీర్స్ అందరూ ప్లేస్ డిసైడ్ చేసింది అక్కడ. దాని తర్వాత చేంజ్ చేయడం అంటే కారణం ఏంది? అధికారుల యొక్క మాట నడవలేదు, ముఖ్యమంత్రి గారి మనసులోకి వచ్చేసింది ఇక్కడ చేయాలి కాళేశ్వరం, అక్కడ కాదని చెప్పేసి, పైన కాదని చెప్పేసి డిసైడ్ చేసింది ఎవరు? పొలిటికల్ డెసిషన్ అది. సో దాని కారణంగా ఇదంతా అయింది కదా. ఇసుక మేటలు ఉంది, ఇసుకలు కడుతున్నా అంటే దానికి కూడా టెక్నాలజీ ఉంటుంది. సముద్రంలో మనం వంతెనలు కడుతున్నాం, ట్రైన్లు పోతున్నాయి సముద్రంలో, ఇక్కడ కూడా ఉంటుంది. కానీ వారికి ఒక అభిలాష ఉండేది మనసులో, నేను మరో నవాబ్ నిజాం కావాలి, ఏది కట్టినా నా షార్ట్ టైంలో పెద్ద కట్టేసి నుమాజ్ లాగా చూడడానికి రావాలి అని చెప్పేసి మొత్తం ఎక్కడ ఏది చూసినా నా పేరే గుర్తు రావాలని చెప్పి అనుకున్నారా?
అది రావాలి. ఆ రకంగా వారి యొక్క కోరిక ఉన్నది కాబట్టి ఆ షార్ట్ టైమ్ లో 1.5 years 2 years మొత్తం కూడా కట్టేసి కోట్ల రూపాయలు, కోట్లు అంటే 1 lakh crores ఆర్ చేంజ్ అనుకోండి, అంత ఖర్చు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేయండి. Okay. ఏం తొందర ఉండదు, ఏం తొందర ఉండదు. మీకే కదా, మీరు పునాది వేసి కట్టడం మొదలై టర్మ్ అయిపోయినా కానీ కంటిన్యూ అవుతుంది కదా, ఆపేది లేదు కదా. యా ఓకే. సో బందోబస్తుగా చేయాలి, ఖర్చు చేస్తున్నది వృధా పోవద్దు, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజాధనం సేఫ్ గా ఉండాలి అని చెప్పేసి మీకు ఆలోచన ఉంటే 1.5 years బిలో 2 years కంప్లీట్ చేయాలని ఒక తొందర పెట్టారు. అధికారులను బస్సులు పెట్టి పంపించినారు, ఎన్జిఓస్ బస్సులు పెట్టి పంపించినారు, మహిళల్ని పంపించినారు. దాని తర్వాత మీరు పంపించిన వాళ్ళే నందు గారు, ఇంపార్టెంట్ థింగ్, ఈ ఆరోపణలు కుంగిపోయిన తర్వాత ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళా ఎందుకు మళ్ళీ చూడనికి ఏమైనా చూడనికి పోతా అంటే ఎందుకు అలో చేయలేక ముందరనే పోలీసుల ద్వారా ఆపేసి తిరిగి పంపించడం జరిగింది. ఆనాడు తీసుకెళ్ళింది మీరే నుమాయిష్ లాగా చూడనికి, ఈనాడు కూడా అంతే. దాని తర్వాత కూడా మీరే ఆపేయడం జరిగింది. ఓకే. అరే ఎక్కడ కూడా పశ్చాత్తపడలేదు, ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదు. ఏం జరిగింది అది కామన్ కదా. కేటీఆర్ గారు బాగా అహంకారంతో మాట్లాడతారు. కేసీఆర్ గారు మొత్తంగా కూడా ఎవరు కూడా తప్పు మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం లేకుండా చూడనీయకుండా ఆపేయడం జరిగింది. ఇది ఎక్కడ డెమోక్రసీ? మీరు గొప్పగా చెప్పుకునే దాన్ని మళ్ళీ ఇంకొకసారి చూడనీకి పోవాలి కదా, అధికారుల మీద చెప్పాలి కదా, అధికారులు తప్పు చేసినండి. తర్వాత ఏమంటారు, నేనేమో ఇంజనీర్, డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది అలో చేసింది వాళ్ళు, ప్లానింగ్ బీఆర్ఎస్ నాయకులు ఉంటే బాగా సమాధానం చెప్పేవాళ్ళు. బట్ విజయారే గారు రావాల్సి చెప్పేది ఏమిటో చెప్పండి, రావట్లేదు. ఆయన కొంత రాలేకపోయారు, మరి ఎందుకో. ఆయన బాగుండేది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కౌశిక్ యాదవ్ గారు, కేసీఆర్ గారికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, బాగానే ఉంది. మరి రేపు ఆయన వస్తారా రారా అనేది ఒక పెద్ద చర్చ అయితే, చాలా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, మరి ఇప్పుడు మాకు నోటీసులు ఇచ్చారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, బాగానే ఉంది, రేపు మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు ఒక్కొక్క నాయకుడికి లెక్కలు తేలుస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ కక్ష కారణాలు తావులేదు. ఎందుకంటే ఇది బహుళార్థక ప్రాజెక్టు, ఇది మామూలు ప్రాజెక్టు కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం దాదాపు 30 TMCలు, గ్రామాల తాగునీటి అవసరాల కోసం 10 TMCలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 TMCలు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏమో ఆనాడే 80,500 కోట్లు. నిర్మాణాలు 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, 13 జిల్లాలు, నీటి సామర్థ్యం 140 TMCలు, ప్రధాన కాలువల డిస్ట్రిబ్యూషన్ 1535 కిలోమీటర్లు, సొరంగాల పొడవు 203 కిలోమీటర్లు, మొత్తం పంపులు 82, అవసరమైన విద్యుత్ 4,627 మెగావాట్లు, భూసేకరణ 80,000 ఎకరాలు, అటవీ భూ విస్తీర్ణం 3,050 హెక్టార్లు, నిర్వాహిస్తున్న కుటుంబాలు 6,200 కుటుంబాలు. ఇంత మందితోటి మీరు చెలగాటమాడి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించి ఏకంగా మేము ఇప్పుడు రాజకీయ కక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం తాపిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కేసీఆర్ గారి మీద కుట్ర చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో మీరు చెప్పిన డీటెయిల్స్ నుంచి నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీరు చెప్పారు ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని కాలాలు, ఇన్ని వేల ఎకరాలు, ఇంత డబ్బు అని చెప్పి, ఇంత భారీ ప్రాజెక్టు, ఇదంతా దేనికోసం అన్నప్పుడు కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే, కేసీఆర్ అయినా సరే బీఆర్ఎస్ నాయకులు అయినా సరే, మా కళ 1 కోటి ఎకరాల మాగాణి తెలంగాణలో ఉండాలి అనేది, ప్రతి రైతు సుఖంగా ఉండాలనేదే మేము ప్రయత్నించాం, దానికోసం ఇంత పెద్ద బృహత్తర ప్రాజెక్టు కట్టాం. దాంట్లో ఎక్కడో ఏదో ఒక చోట ఏదన్నా ఒక చిన్నది జరిగితే దానికి మమ్మల్ని టార్గెట్ చేయడం సమంజసం. అంటే ఒక బృహత్తర కార్యక్రమం పెట్టినప్పుడు మీరే చెప్పారు, పెద్ద లిస్టు చదివారు కదా, ఇంత ల్యాండ్ ఉంది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని లిఫ్ట్ అన్నీ పెట్టారు కదా. ఇంత భారీ ప్రాజెక్టులో ఎక్కడో ఒక చోట ఏదన్నా జరిగితే అది ఒక నాయకుడు తప్పు ఎలా అవుతుంది? అక్కడ పర్యవేక్షించిన ఇంజనీర్లు చూసుకోవాలంటే క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, మరి కట్టిన వాళ్ళు ఉంటారు, ప్లాన్ గీసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారో మనం విన్నాం. ఫోన్ ట్యాపింగ్ అనేది నేనెందుకు చేస్తాను, నేనేమైనా కూర్చోబెట్టి చేశానా? అధికారులు, పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్లో భాగంగా వాళ్ళు చేస్తారు. రాష్ట్రానికి ఏదైనా థ్రెట్ ఉన్నప్పుడు అలాంటి వాటిని చూసుకుంటారు వాళ్ళు. మాకేం పని, అదంతా పోలీసులు చూసుకునే పని కదా అంటారు. ఇవి సేమ్ ఇక్కడ కూడా అలాంటి సమాధానం వస్తుంది కదా. ఇంజనీర్లు చేసుకునే పని నేనేం చేస్తాను, నేనేమైనా ఇటుకలు పేర్చి కట్టానా, నేనేమైనా ప్లాన్ గీసి ఇచ్చానా అని చెప్పేసి
ఆయన రేపైనా మాట్లాడడానికి ఉంటుంది. రెండవది వైడర్ యాంగిల్లో చూస్తే తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ రైతుల కోసం, ప్రజల కోసం కట్టిన ఒక పెద్ద ప్రాజెక్టు. మరి దాంట్లో ఎక్కడైనా జరిగితే ఒక లోపం ఉన్నా సరే, ఇంకేదన్నా జరిగినా సరే, అది నాయకుడు తప్పు ఎలా అవుతుంది అనేది వాళ్ళు జనరల్గా ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా సార్. ఇక్కడ కట్టాల్సిన చోట కట్టకుండా నేనే అపర భగీరథని, నేనే ఇంజనీర్ అని చెప్పారు కదా మీరు. మీ ఇంజనీరింగ్ సలహాలు తీసుకోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలింది. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా మేము ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినట్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈనాడు లేకపోతే ఇవాళ తెలంగాణ, ఉత్తర తెలంగాణ గతి ఏ విధంగా ఉండదో తెలంగాణ సమాజానికి తెలుసు. మీరు కట్టిన కాళేశ్వరం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణ ఎట్లా ధాన్యాగారం చెప్పాలా. మీరు 18,27,700 ఎకరాల కోసం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అడావిడిన ప్రారంభించారు. మీ కమిషన్ కకృతి తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు జరిగినాయి, అదేగా డిజైన్ లో లోపాలు జరిగినాయి, నాణ్యత లోపాలు జరిగినాయి. కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టలేదు. అదే కాకుండా పెద్ద ఎత్తున సిమెంట్ ఇసుక పేరుకుపోవడంతో ప్రధానంగా నష్టం జరిగిన మాట వాస్తవం. అరే మనం ఇల్లు కట్టేటప్పుడే లూజ్ సాయిలు వచ్చి ఎక్కడ వరకు అయితే కట్ అవుతో అక్కడ వరకు కింద బౌండరీ ఫిక్స్ చేస్తారు. మీరు అక్కడ ఇసుకకు సంబంధించి ఇసుక దిబ్బలు ఏర్పాటు అవుతాయని చెప్పి మీకు తెలుసు. అదే కాకుండా దీనికి పెద్ద ఎత్తున ఇంజనీర్లను పెట్టిరు, డిజైన్లు చేసి చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసిన సందర్భంగా మీరు కట్టాల్సిన చోట్ల ఇంజనీర్లు చెప్పినటువంటి మాట లేనకుండా, అధికారులు చెప్పినటువంటి మాట లేనకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకురు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలింది అనేది చాలా స్పష్టం. ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించారు. కాగ్ రిపోర్ట్ ఉన్నాయి, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. కమిషన్ లో దాదాపు చాలా పెద్ద ఎత్తున అధికారులు కావచ్చు ఆనాడు ప్రమేయం ప్రతి ఒక్కరిని విచారించారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నీ కూడా అదేవిధంగా ఆధారాలతో సహా కమిషన్ దగ్గర ఉన్నాయి. కాబట్టి చివరగా కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం లేదు కాబట్టి వారిని, ఆనాడు ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి హరీష్ రావు గారిని, ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారికి నోటీసులు ఇచ్చారు. ఇది విచారణలో భాగంగా నోటీసులు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా మమ్మల్ని ఇరికించే ప్రయత్నం. మిమ్మల్ని ఎందుకు ఇరికిస్తాం? మేము ఇరికించే ఉద్దేశం ఉంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అరెస్ట్ చేయండి అని చెప్పేవాళ్ళం. మాకు అలాంటి ఉద్దేశం లేదు కదా. విచారణ సంస్థలకు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చారు, వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. వాస్తవ విషయాలు ప్రజలు వివరించండి. మరి మీరు పోయి కమిషన్ ముందు పోయి ఆనాడు ఇది జరిగింది, నాకు నా ప్రమేయం లేదు, నేను డిపిఆర్ ఇవ్వలేదు, మరి మేము అనుకున్నది ఇదైతే అధికారులు ఇచ్చేసారని చెప్పేసి మీరు ఇస్తే దాని కమిషన్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో చర్చ చేరిన తర్వాత దీని మీద ఫర్దర్ ఏ విధంగా ముందు పోయే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది కదా. ప్రభుత్వానికి అంటే ఏదైతే కేసీఆర్ గారు తప్పు అని మీరు చెప్తున్నారో దాన్ని ప్రూవ్ చేయడం కూడా అంత సాధారణమైన విషయం కాదు. ఏదైనా సరే ఇప్పుడు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండే అంశానికి సంబంధించి అయితే ఇప్పుడు నిధులు అవకతవకలు ఏదైనా జరిగినాయి, లేదంటే క్వాలిటీ విషయంలో ఏదైనా తేడా వచ్చింది అంటే అక్కడ మనకి ఎవిడెన్స్ ప్రాపర్ కనిపిస్తుంది. ఇదిగో ఇంత సిమెంట్ వేయాలి, ఇంత ఇటుకలు పెట్టాలి, అక్కడ పెట్టలేదు, దానివల్ల లేదంటే ఇలాంటి స్టీల్ వాడాలి, అక్కడ ఐరన్ వాడాలి, అది వాడలేదని చెప్పడానికి ఉంటుంది. లేదు ఇన్ని కోట్లు పెడితే ఇన్ని కోట్లు మాత్రం వాడారు, దానివల్ల క్వాలిటీ తగ్గిందనో ఇంకోటి ఏదైనా చెప్పడానికి ఉంటుంది. బట్ అల్టిమేట్గా మీరు చెప్పేది ఏంటి? కేసీఆర్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక చోట కట్టాల్సిన ప్రాజెక్ట్ని ఇంకో చోట కట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనివల్ల అసలు మేజర్గా ప్రాబ్లం వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇది ఇలాంటి విషయాలకి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేది చాలా కష్టమైన పని కదా. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఆనాడు ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇంజనీర్లు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ గా కట్టేటప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు బృందం బయలుదేరి కట్టాల్సిన చోట కడతలేరు, దయచేసి కట్టాల్సిన చోట కట్టకపోతే ప్రాబ్లం అయితే చెప్పేసి ఆనాడు హెచ్చరిస్తే ప్రతిపక్ష నాయకులను కరివేపాకులాగా తీసేసిన ఆనాడు కేసీఆర్ గారు. ఇక్కడ కూడా అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. మేము కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళిద్దరూ చెప్తేనే మేము మార్పులు చేసినామని చెప్పేసి వాళ్ళు వాంగ్మూలం అధికారులు ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వము అదేవిధంగా విచారణ సంస్థ, ప్రభుత్వం కాదు విచారణ సంస్థలు వారు నోటీస్ ఇచ్చారు. ఇక్కడ వారు అధికారుల వాంగ్మూలం ఆధారంగా ఎందుకు ప్రాజెక్ట్ చేంజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు డిజైన్ చేంజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు నాణ్యత ప్రమాణాలు మీరు పాటించలేదు, మీ మీద ఎవరి ఒత్తిడి ఉందంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారి ఒత్తిడి ఉంది కాబట్టి మేము ఇట్లా సవరించాల్సి వచ్చింది, ఇట్లా కట్టాల్సి వచ్చింది, ఇట్లా మార్చుకోవాల్సి వచ్చింది అని చెప్పి చాలా స్పష్టంగా వారు వాంగ్మూలం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని విచారణ పిలిచారు. వారి వ్యాఖ్యల మీద వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. వీళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారో, ఏ విధంగా పరదగా ముందుకు పోయే ప్రయత్నం ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీల సలహాలు తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప వారిలాగా కక్ష కారణంగా తెలంగాణ రాష్ట్రంలో తావులేదు. ఎవరినో జైల్లో పెట్టాలన్న ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఆనాడు మీరు చూసారు
జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగిరేసిన కేసులో 50 రూపాయల పెట్టి కేసులో దాదాపు 13 రోజుల పాటు చెల్లపల్లి జైల్లో పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అరెస్ట్ చేశారు, కోదండరామ్ గారు అరెస్ట్ చేశారు, బండి సంజయ్ గారు అరెస్ట్ చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా తీర్మాన మళ్ళీ అరెస్ట్ చేశారు, టీవీ9 మీద కావచ్చు, ఏబిఎన్ మీద ఆంక్షలు విధించారు, ఇందిరా పార్క్ ధర్నా చేసిన అవకాశం లేదు, అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఆనాడు కల్పించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 17 గంటల పాటు రికార్డు స్థాయిలో అసెంబ్లీ నిర్వహించడం, తెలంగాణ ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు ఏమనేది చాలా స్పష్టం. కాబట్టి ఏ వ్యక్తిని అనవసరంగా ఇచ్చి జైల్లో పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజలకు జవాబుదారీగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దానిలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ప్రజలు గురించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప తప్పు చేసిన వారు తనామన అనే భేదంలో ఎవరైనా కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. మరి రేపు మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తాం అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక్కడ రాజకీయ ఇదే ఈ మాటలే మాట్లాడొద్దని చెప్పేది. అంటే ఏమన్నట్టు చేసిన లంగపల్లం చేసి ఇప్పుడు మీరు అధికారులకు మీరు ఏం చేస్తారు? మమ్మల్ని మేమన్నా తప్పు చేస్తా ఉన్నామా, లేకపోతే ప్రజాధనాన్ని వృధా చేసినామా, తెలంగాణ లూటీ చేసినా, తెలంగాణ ఆగవాగం చేసినా, మీలాగా కమిషన్ కృతిపడి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదో భూలోకంలో స్వర్గం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించి రెండోసారి మీరే అధికారులకు వచ్చారు కదా. మీలాగా మేము తప్పు చేసినాం కదా. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చకుండా ఏకంగా పైసలను కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడైతే కమిషన్ వస్తుందో వాడి ఖర్చు పెట్టి తెలంగాణ సంపదను దోసుకుంది కలవకుండా కుటుంబం. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అదేవిధంగా యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, అదే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఒక్క ప్రాజెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో పూర్తి కాలేదు. తెలంగాణ మాత్రం అప్ల తెలంగాణ మారింది. తెలంగాణ ఆగమైపోయింది. నెలకు 6,000 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లించే పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి కాళేశ్వరం కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి కాకు స్పష్టంగా ప్రకటించింది కదా. అది వయబుల్ కాని ప్రాజెక్టు అనవసరంగా ఎందుకు కడుతున్నట్టే ఆనాడు ప్రతిపక్షాలను అవహేళన చేసి అవమానించి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే అవకాశం ఇవ్వకుండా ఏ విధంగా ప్రజాస్వామ్యం లూటీ చేసో తెలంగాణ సమాజానికి తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ కక్ష కార్యాలు తావులేదు. మేము చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోతుంది తప్ప మీలాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజలంతా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వాలు పనిచేయాలి, పార్టీలను కూడా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగం విచారణ సంస్థలు నోటీసులు ఇస్తే దానికి రాతాంతం చేసే ప్రయత్నం చేస్తే ఇట్లా వచ్చి నోటీసులు ఇస్తే కమిషన్ ముందు వచ్చి సమాధానం చెప్తే ఆ కమిషన్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కమిషన్ తర్వాత వ్యక్తం చేస్తుంది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిందించే ప్రయత్నం దయచేసి బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సరే, ఒక్క మాటలో చెప్పండి, రేపు కేసీఆర్ గారు వస్తారనుకుంటున్నారా కమిషన్ ముందుకు? సార్, నిజాయితీ ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాల్సిన అవసరం వస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. మీరు తప్పించుకునే ఉద్దేశం ఉంటే మరి సుప్రీంకోర్టులో పోతే కొంత కాలయాపన జరుగుతుండదు కాక ఖచ్చితంగా కమిషన్ ముందుకు రావాల్సిందే. ఎందుకంటే అదేదో ఒట్టి వేసినట్టు కమిషన్ కాదు, జ్యుడిషియల్ కమిటీ. అదే కాకుండా ఏదో ఒట్టినే అర్ధరాత్రి నియమించినట్టు కమిటీ కాదు. హైకోర్టు జడ్జికి రాస్తే హైకోర్టు జడ్జి సూచించిన వ్యక్తిని ఇక్కడ ప్రభుత్వం నియమించింది. కాబట్టి ఎక్కడ కూడా చట్టం ప్రకారం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు విచారణకు వస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తప్పించుకునే ప్రయత్నం, కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే మాత్రం కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు తన యొక్క బాధ్యతను అదేవిధంగా ఆనాడు జరిగినట్టు వాస్తవ విషయాలను కూడా కమిషన్ ముందుకు వచ్చి చెప్తానని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. సరే, తప్పించుకునే ప్రయత్నం చేసి ఖచ్చితంగా కోర్టుల పరంగా కూడా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా కమిషన్ సిద్ధంగా ఉంటుంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. తెలంగాణ సమాజం అందరికీ కూడా అర్థమవుతోంది ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆనాడు కమిషన్ కోసం మాత్రం కకృతపడి తెలంగాణ సమాజాన్ని నిన్న ముజ్జులనేది తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసినట్టు పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే 54 కోట్ల రూపాయలు కార్ రేసింగ్ వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేటీఆర్ ఒత్తిడి మేరకు చెల్లించడం చెప్పేసి అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ గారిని కమిషన్ కు విచారణ పిలిచి నాడు కేటీఆర్ గారు కూడా కమిషన్ ముందు హాజరైన సందర్భం మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కూడా అధికారుల వాంగ్మూలం మేరకు మాత్రమే కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు కమిషన్ పిలిచింది. కాబట్టి ఖచ్చితంగా వెళ్తానని చెప్పేసి మేము భావిస్తాం. రైట్. శ్రీనివాస్ గారు, ఇందాక నేను చరణ్ కౌశిక్ గారిని అడిగింది మిమ్మల్ని అడుగుతున్నాను. వైడర్ పర్సెప్షన్లో, బీఆర్ఎస్ పర్సెప్షన్లో చూస్తే వాళ్ళు చెప్పేది ఒకటే, ఇంత భారీ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇన్ని స్టేజెస్లో ప్రాజెక్ట్ ఉండి ఇంత పెద్ద లబ్ధి 1 కోటి ఎకరాల మాగాణి మా కళ అని చెప్పేసి కేసీఆర్ గారు అంటూ ఉంటారు. కాబట్టి ఆ స్థాయిలో కట్టినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదైనా జరిగితే అది ఇంజనీరింగ్లోనో లేదంటే అధికారులు అక్కడ ఏదైనా కారణం అయి ఉండొచ్చు, ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు కదా. చివరికి అటు తిరిగి అప్పుడు ఏదో అధికారంలో ఉన్న సీఎంకి తీసుకొచ్చి లింక్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ సైడ్ నుంచి చూస్తేనే అనేది. ఇప్పుడు రిపోర్ట్ అయితే రాని నందు గారు,
బీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్ట్ రాని, ఎవరు ఎక్కడ బాధ్యులు, ఎవరి యొక్క మాటకు మరి అధికారులు విన్నరు అనే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. రిపోర్ట్ తర్వాత సర్కార్ యొక్క బాధ్యత ఉంటుంది. ఇక్కడ నా దృష్టిలో ప్లేస్ మార్చడమే ప్రైమా ఫేసి కింద A1 గా ఉంటారు వారు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు. కేసీఆర్ గారు ప్లేస్ మార్చడం అన్నది అది చాలా పెద్ద తప్పు. దాని మీదనే కేసీఆర్ గారు A1 గా ఉండాలి. దాని తర్వాత అధికారులందరూ కూడాను వారు కూడా బాధ్యులవుతారు. సో మీరు అన్నారు ఒక ప్రశ్నకు ఒక విషయం మీద చెప్పినారు, వీళ్ళు చేసిన తప్పులకు కేసీఆర్ గారు పొలిటికల్ గా ముఖ్యమంత్రి అన్ని చూస్తారా, అన్నిటికీ వారు బాధ్యత వహిస్తారా అంటే దాన్ని అంటారు వికేరియస్ లయబిలిటీ సార్. ఇది అధికారం ఉన్నది కాబట్టి, మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఆ అధికారులు ఎవరైనా తప్పు చేసినా దానికి కూడా బాధ్యత వికేరియస్ లయబిలిటీ కింద ముఖ్యమంత్రి గారు. ఇక్కడ డైరెక్ట్ గా వారి నిర్ణయం కాదు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆయన అదే మాట్లాడారు. మాకేం సంబంధం, అధికారులు చేసే పని అది, ఇంటెలిజెన్స్ చేసుకునే పని అది, సీఎం చేతిలో ఎందుకు ఉంటుంది అసలు అని చెప్పి మాట్లాడారు కదా. సేమ్ ఇప్పుడు కూడా అధికారులు చూసుకుంటారు క్వాలిటీ విషయం కానీ ఎక్కడ కట్టాలి ఎలా కట్టాలనే విషయం, నాకేం పని అని చెప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. డిఫరెంట్ గా టెలిఫోన్ ట్యాపింగ్ కు ఇక్కడ కొద్ది తేడా ఉన్నది. అక్కడ అధికారులే చేసింది అనుకుందాం, వీరి యొక్క ప్రమేయం ఉండడానికి అవకాశం దొరకాలనుకుందాం ఒక్క నిమిషం కోసం. ఇక్కడ ప్లేస్ మార్చడం అంటే వీరి నిర్ణయం కదా. ప్లేస్ మార్చడానికి కారణం అధికారులు కాదు. అక్కడ ఆ యొక్క సైట్ మార్చడం అన్నది కేవలం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ డెసిషన్. కాబట్టి ఇక్కడ తప్పించుకొని వీలేదు. దాని తర్వాత కూడా జరిగినట్టు ఒక నష్టం దానిలో కూడా కేసీఆర్ గారు బాధ్యత వహించాల్సిందే. ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు సార్, ఆల్రెడీ గ్రావెల్ ద్వారా కాలువలు తవ్వకాలైనాయి, ఖర్చు చేసిన 10,000 కోట్ల రూపాయలు మొత్తంగా కూడా. సో ఇంత జరిగిన తర్వాత కూడాను మీరు ఎస్టిమేషన్ లావాదేవీల కోసం కమిషన్ల కోసం ఎస్టిమేషన్ పెంచేసి ఈ యొక్క కమిషన్ల కోసం మీరందరూ కూడా ఆ నిర్ణయం మార్చేసి ప్రభుత్వం ప్రజల మీద భారం నెట్టడం తప్ప ఇంకేముంటుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఫస్ట్ గా బాధ్యులవుతారు ఆ యొక్క సైట్ చేంజ్ చేయడం అన్నది. దాని తర్వాత అసలు కథ ఏంటి, పీసీ ఘోష్ యొక్క రిపోర్ట్ కేవలం రిపోర్ట్ మాత్రమే అవుతుంది. ఎవరు ఎక్కడ తప్పు చేస్తాడు, ఎవరు దానికి బాధ్యులు. దీని తర్వాత సర్కార్ యొక్క బాధ్యత మొదలవుతుంది. సర్కార్ యొక్క స్టాండ్ టువార్డ్స్ బీఆర్ఎస్, టువార్డ్ కేసీఆర్, ఏ రకంగా చట్టరీత్యా వాళ్ళను బాధ్యులు చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, వారిని శిక్షించాలి. ఎవరైతే ఉంటారో ఆ రిపోర్ట్ మీదకెళ్ళి బాధ్యులుగా వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ ద్వారా. ప్రాసిక్యూషన్ ఎవరి చేతిలో, మళ్ళీ సర్కార్ చేతిలో, కాంగ్రెస్ సర్కార్ చేతిలో. సో అక్కడ ఎవరు దేనికి కారకులు, ఎంత నష్టం దానికి ఎవరు కారకులు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు ఎవరు తప్పించుకోరు. ఒకవేళ సర్కార్ అనుకుంటే శ్రీనివాస్ గారు సర్కారే పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలి, వీళ్ళ ద్వారా ఈ భయపెట్టించి ఆ యొక్క ఎమ్మెల్యేని కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల్ని కావచ్చు తీసేసుకోవాలి, ఆ బూచి చూపించి పార్టీలో మార్చుకోవాలి, మేము జాయిన్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం మొత్తంగా కూడా కొలాప్స్ అయితే ఆ కేసు అంతా కూడాను. వాళ్ళు ఆ ఘోష్ కమిషన్ మొత్తం కూడా కష్టపడి తయారు చేసిన రిపోర్ట్ నీళ్ళ పోస్ట్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ సర్కార్ నిజంగా కూడా సిన్సియర్ గా ఉంటే ఈ అవినీతి అక్రమాల బాధ్యులకు శిక్షించాలనుకుంటే సిన్సియర్ గా ఇమాందార్ గా ఈ తొందరగా రిపోర్ట్ ఇప్పటికే 7th టైం సార్ ఇది ఎక్స్టెండ్ చేయడం. శ్రీనివాస్ గారు ఒక మాటలో నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్తారా? ఇప్పుడు మిమ్మల్ని అయినా సరే కౌశిక్ గారిని అయినా సరే ఇద్దరికి ఒకటే ప్రశ్న నేను అడుగుతా, సమయం తక్కువ ఉంది, షార్ట్గా స్ట్రైట్గా సమాధానం చెప్పండి నాకు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా రకాల కేసులు కాంగ్రెస్ నాయకుల మీద కానీ బీజేపీ నాయకుల మీద కానీ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అయితే అప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో వచ్చినటువంటి ఓటుకు నోటు కేసు మనం చూసాం. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు రేవంత్ రెడ్డి, ఇంకా అయిపోయింది రేవంత్ రెడ్డి పని అని చెప్పి మాట్లాడారు కేసీఆర్ గారు. అది ఏమైపోయిందో తెలీదు. ఇట్లా చాలా కేసులు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ హయాంలో ఏదో స్కాములు జరిగిపోయినాయి. ఇప్పుడు పవర్ విషయంలో మనం చూసాం, ఇప్పుడు ఈ డ్యామ్ల విషయంలో మనం చూస్తున్నాం. అంతకుముందు రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని విషయాలు తీసుకొచ్చారు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇలా రకరకాల కేసులు తెర మీదకి వస్తున్నాయి. 4 రోజులు మాట్లాడుకుంటున్నాం, తర్వాత ఏమైపోతుందో తెలియట్లేదు అనేది చాలామంది. అంటే కేవలం ఇప్పుడు సింపుల్గా ఓటుకు నోటు కేసుని ఎలాగైతే అసలు బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు, అయిపోయింది రేవంత్ రెడ్డి పని అని చెప్పిన కేసీఆర్ గారు
దాన్ని ఎటు తేల్చకుండా అలాగే వదిలేశారు అనేది చాలామంది అభిప్రాయం. అంటే రాజకీయాలకు ఏదో ఒత్తిడి తేవడానికి వాడుకుంటున్నారు తప్పితే కేసుల్ని నిజంగా యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉందా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారా లేదా అనే ప్రశ్న ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ కేసు విషయం ఖచ్చితంగా తేలుతుందన్న గ్యారంటీ మీరైనా సరే కౌశిక్ గారైనా సరే రెండు పార్టీల నుంచి ఇవ్వగలుగుతారా? మీ మాట ఒక మాటలో చెప్పండి నాకు సమాధానం. గారు నేను చెప్పడం కూడా అదే. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ రాకుండా ఉండదు, దానికి బాధ్యుల ఎవరి పేరైనా రాకుండా ఉండదు, బాధ్యుల పేర్లు రాకుండా ఉండవు. దాని తర్వాత చేయాల్సిన బాధ్యత ఎవరికి? సర్కార్ ప్రాసిక్యూట్ చేయాల్సింది. సో దేశంలో పొలిటికల్ నిర్ణయాల కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అధికారులు మాత్రమే కాదు, ఆ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, దేశంలో శిక్షలు పడ్డటువంటి అనేక కేసులు ఉన్నాయి. జయలలిత కావచ్చు, లాలూ ప్రసాద్ కావచ్చు, లేకుంటే సుఖరాం కావచ్చు, లేకపోతే భజన్ లాల్ కావచ్చు, లేదంటే ఆ యొక్క చరణ్ సింగ్ గారి కుమారుడు కావచ్చు, అనేక మంది పడ్డవాటి కంటే పడనవే ఎక్కువ ఉన్నాయి కదా, పడనవే ఎక్కువ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, అది ఏ గవర్నమెంట్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, ఇలాంటి రాజకీయాలకి అతీతమే కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఉదాహరణ కళ్ళ ముందర కనబడుతున్నది. సంగారెడ్డి కేసు ఏమైంది సార్? అక్బరుద్దీన్ ఓవైసీ మీద అవన్నీ కళ్ళ ముందర ఉన్నాయి కదా, వాయిస్ రికార్డు ఉన్నది, స్పీచ్ రికార్డు ఉన్నాయి. మొత్తంగా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ నాన్ ప్రొడక్షన్ ఆఫ్ వ్యాలిడ్ ఎవిడెన్స్ మొత్తం ఆ నీరు గారిపోయింది కళ్ళ ముందర సార్. 100 కోట్ల మంది నేను చూసుకుంటా అని చెప్పేసి ధమ్కి ఇచ్చినటువంటి ఒక ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటల మీద కూడా శిక్ష పడకుంటే దానికి బాధ్యులు ఎవరు సార్? సరే సార్, సారీ ఫర్ ఇంటరప్షన్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి మీద కూడా అది కళ్ళ ముందర రికార్డ్ అయినటువంటి ఒక వీడియో, ఆ యొక్క ఓటుకు నోటిఫికేషన్, అది కూడా డిస్పోజ్ చేయాలి. ఎంతకాలం పడుతుంది సార్ దాన్ని? అదే నేను అనేది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ విషయం అతీతమేం కాదు, అన్ని పార్టీలు ఈ విషయం అతీతమేం కాదు. ఒకసారి నాకు సమయం లేదు కాబట్టి నేను కౌశిక్ యాదవ్ గారితో మాట్లాడతాను. కౌశిక్ యాదవ్ గారు మీరు ఒక మాటలో సమాధానం చెప్పండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అమయ్ పటేల్ కావచ్చు, లేకుంటే అనేక భూములు కావచ్చు, అనేక కేసులలో వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. వాటి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క సర్కార్. ఈ సర్కార్ కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుందేమని నా అనుమానం. ఓకే, ఆల్రెడీ అనుమానం ఉందా మీకు? కౌశిక్ యాదవ్ గారు మీరేం చెప్తారు చివరిగా 2 మాటల్లో ప్లీజ్? సార్, ఇక్కడ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతిపక్షాల సలహా సూచనల మేరకు మాత్రం ప్రభుత్వం ముందుకు పోతుంది. ఏ వ్యక్తిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు, ఏ వ్యక్తిని ఇరికించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకు పోయే ప్రయత్నంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలో, తప్పు చేసిన వారు తన మన అనే భేదమే లేదు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా పారదర్శక విచారణ జరగాలని చెప్పేసి కమిషన్లకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రమేయం లేకుండా ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా ఓన్లీ ఎక్స్టెన్షన్ చేసుకుంటే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది తప్ప ఇక్కడ ఎలాంటి ప్రమేయం రాష్ట్ర ప్రభుత్వం, ఓన్లీ ఫెసిలిటేటర్ గా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, సిట్టు విచారణ కావచ్చు, అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో చట్టం ప్రకారం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమేయం లేదు. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటాం. ఓకే సార్, సమయం లేదు. ఈ విషయం గురించి ఇంకేదైనా అప్డేట్ వచ్చినప్పుడు తప్పకుండా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు కౌశిక్ యాదవ్ గారు, అలాగే శ్రీనివాస్ గారు వాళ్ళ చర్చలో జాయిన్ అయినందుకు. ఒక విషయం క్లియర్గా చెప్పొచ్చు, ఇది ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టు. ఏదైనా తేడా వచ్చినా సరే నష్టపోయేది కూడా ప్రజలే. ఒక పెద్ద ప్రాజెక్టు కూలిపోయినా, లేదంటే అక్కడ ఏదైనా జరిగితే రేపు వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతే ఎంతమంది ప్రజల ప్రాణాలు ఆస్తి నష్టం జరుగుతుందో మనకు తెలియని విషయం కాదు. ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టింది కూడా ప్రజల డబ్బుతోనే. కాబట్టి అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించినా, లేదంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, ఇంకేదైనా జరిగినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మరి ఇప్పుడు ఈ విషయంలో కేసీఆర్ గారిని టార్గెట్గా వెళ్తున్నారు. ఇంటెన్షనల్గా కేసీఆర్ గారి అల్టిమేట్ టార్గెట్గా మిగతా వ్యవహారం అంతా నడుస్తుంది అనేది బీఆర్ఎస్ వాదన. అలాగే భారీగా ప్రజల కోసం ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో జరిగితే అది సీఎంకి ఎందుకు లింక్ ఉంటుంది? అక్కడ క్వాలిటీ చూసుకోవడానికి, లేదంటే కట్టడానికి అంతా అధికారులు కదా చూసుకునేది. దాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారికి ఎందుకు లింక్ చేస్తున్నారు అనే మాట బీఆర్ఎస్ నుంచి వస్తుంది. ఇదంతా కావాలని చేస్తున్నారు, ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్ట్ అని మాట్లాడుతున్నారు.
మరోవైపు బీజేపీ ఏమో ఖచ్చితంగా మేము సహకరిస్తాం, విచారణకు మా పార్టీ నాయకుడైనా సరే అంతా సక్రమంగా జరగాలి, చివరి వరకు వెళ్ళాలంటున్నారు. కాంగ్రెస్ ఏమో మీకు దమ్ముంటే నిజాయితీగా ప్రూవ్ చేసుకొని రండి అంటున్నారు. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఒక్కటైతే ఎవరైనా కోరుకునేది ఒకటే, ఈ కేసు అనే కాదు, ఇలాంటి ప్రతి కేసు కూడా కేవలం రాజకీయ అవసరాల కోసం పార్టీలు వాడుకుంటున్నాయే తప్ప నిజంగా ప్రజల ధనానికి, వాళ్ళ ప్రాణాలకి, నిజంగా వాళ్ళకి కోసం చేసినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే నిజంగా ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో విచారణ చేయాలి. అలా జరగాలనే ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. ఏం జరగబోతుందనేది చూద్దాం. అప్డేట్ వచ్చిన తర్వాత మరోసారి ఈ అంశం గురించి డిస్కస్ చేద్దాం.